వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. డే 4 మనమైతే కాంచీలో ఉన్నాం. సో ఈరోజు అయితే కాంచీలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఒక లుక్ వేద్దాం అనుకుంటున్నాం. వచ్చేసి 9:20 అవుతుంది. కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్న మొత్తం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసినాం కదా, కాళ్ళు కొంచెం నొప్పులు ఉండే. సో కొంచెం లేట్ అయితే అయింది. సో మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని అయితే మనం ఇప్పుడైతే దర్శించుకోబోతున్నాం. అందులో కొన్ని ఫస్ట్ది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, ఇంకోటి ఏమో చిత్రగుప్త టెంపుల్, అండ్ ఇంకోటి కైలాస్ టెంపుల్, అండ్ ఇంకా 2 ఉన్నాయి. వాటి పేరేందో నేను గుడి దగ్గరికి పోయినా చెప్తా, కొంచెం గుర్తులేదు. అండ్ ఈ 5 టెంపుల్ అయితే మనం దర్శించుకుందాం అనుకుంటున్నాం. మన దగ్గర టైం వచ్చేసరికి 12 వరకే ఉంది. 12-12:30 వరకు టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారంట. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో 12:30 వరకు ఎన్ని టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్ని మనం దర్శించుకొని ఇక్కడ నుండి అయితే మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. సో మన వాళ్ళు అయితే లగేజ్ని అయితే ప్యాక్ చేస్తున్నారు కార్కి. సో ఇంకేముంది, ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇంకా ఇక్కడ నుండి అయితే మనం డైరెక్ట్గా టెంపుల్కి పోయినాక టెంపుల్లో కలుద్దాం. ఇంకా కామాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం ఇదైతే. సో లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక ఇన్ కేస్ ఫోన్స్ అలా ఉంటే లోపల చూపిస్తా. టెంపుల్ లోపల అంతే, విగ్రహాలు అవి కాకుండా, లేదంటే బయటకు వచ్చినాక మాట్లాడుకుందాం టెంపుల్ గురించి. గోపురం అండ్ అది వచ్చి ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్ గోపురాలు. మొత్తం గుడి చుట్టూ 4 గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ సపరేట్గా మళ్ళీ గుడికి వచ్చేసి మళ్ళీ ఇంకా 3 గోపురాలు అయితే ఉన్నాయి. అది మెయిన్ టెంపుల్ గోపురం మనకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మరి కోనేరు వచ్చేసరికి ఇక్కడ ఉంది. చాలా బాగుంది కోనేరు. కోనేరులో ఫౌంటైన్స్ కూడా పెట్టారు అనమాట. సో ఇది అమ్మవారి టెంపుల్ యొక్క గోపురం అయితే చాలా బాగుంది, గోల్డ్ కలర్లో. అండ్ మధ్యలో వచ్చేసరికి గోపురం, ఇది కోనేరు గోపురం. ఇది టోటల్ ఓవరాల్ వ్యూ. సో మనమైతే దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకైతే వచ్చేద్దాం. ఇంకా ఈస్ట్ గోపురం అనమాట. మనమైతే దర్శనం లైన్లోకి అయితే వచ్చేసాం. దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయితే టైం పట్టేటట్టుంది. చాలా రష్ అయితే ఉంది. సో మన వాళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. సో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. టైం అయితే మన దగ్గర తక్కువ ఉంది. సో ఎన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటాం అనేది అయితే చూడాలి. సో ఇక్కడ కంచిలో మెయిన్ టెంపుల్ అయితే ఇదే, కామాక్షి అమ్మవారిది. సో అందుకే ఫస్ట్ అయితే ఇది చేసుకున్నాం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ఓన్లీ హిందూస్ ఆర్ అలాటెడ్ బిహైండ్ దిస్ పాయింట్. 1 అవర్ 15 మినిట్స్ తర్వాత లైన్ అయితే కొంచెం వెళ్ళింది. సో మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఆఫ్టర్ 1.5 అవర్ తర్వాత అయితే కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో మంచి దర్శనం అయితే అయిందనమాట. అమ్మవారు అయితే చూడడానికి చాలా అగ్రెసివ్గా చాలా మంచిగా ఉంది. సో నేనైతే స్క్రీన్ పైన ఇన్ కేస్ ఆన్లైన్లో పిక్చర్స్ దొరికితే వేస్తాను, చూడండి. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్దాం అనేది అండ్ ఇక్కడ ఏమైనా ఉంటే కొంచెం మంచిగా ఉంటే చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ ఇంకెక్కడికి అనేది బయటకు వెళ్ళాక చెప్పే లైన్ లేకుండే డైరెక్ట్ అక్కడ నుంచి ఎంట్రీ ఉండే. సో మేము బయటకు వచ్చినాకనైతే ఇంత పెద్ద రష్ ఉంది. సో బెటర్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ కమ్ ఎర్లీ మార్నింగ్ 8కి అట్లా రావడానికి ట్రై చేయండి, 8 or 7, లేదంటే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లైన్కి దగ్గర దగ్గర 2 hours 3 hours టైం అయితే పడుతుంది మేబీ. సౌత్ గోపురం, అది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్. అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 3 గోపురాలు, 3 గోపురాలేమో ఇది. అండ్ మెయిన్ గోపురం ఏమో అది. అండ్ ఇంకా చిన్నటి టెంపుల్ ఉంది లోపల, దాని గోపురం అయితే అది. సో టెంపుల్ అయితే దీని కింద ఉందన్నమాట, ఈ గోపురం కింద. సో ఏమంటారు, మన విగ్రహం, మన కామాక్షి అమ్మవారి విగ్రహం అయితే మామూలుగా లేదన్నమాట. సో ఇప్పుడే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మనము చిత్రగుప్త టెంపుల్ అని ఉంది. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. మీనాక్షి అమ్మ టెంపుల్ నుంచి మనకు చిత్రగుప్త టెంపుల్ వచ్చేసి 800 మీటర్స్ అవి ఉంది. 100 minutes తర్వాత అన్ని క్లోజ్ 12 అయిపోయింది. చిత్రగుప్త టెంపుల్కి అయితే వచ్చాం, బట్ క్లోజ్ అయితే అయిందన్నమాట. టైం అయితే 12 దాటింది కదా.
సో క్లోజ్ అయితే అయ్యింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. ఏం చేయలేము, ఎందుకంటే మళ్ళీ 2కే మనం ఓపెనింగ్ ఉంది. కానీ చూద్దాం, ఇన్ కేస్ మనకు టైం ఉంటే ఉండి చేసుకుందాం, లేదంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో టైం వచ్చేసరికి 12:18 అవుతుంది. సో ఇప్పుడైతే అన్ని టెంపుల్స్ అన్నీ క్లోజ్ అనమాట 12కి. సో పోయినా మనం దర్శించుకోలేము. సో మళ్ళీ ఇంకేంటంటే 4 దాకా టెంపుల్స్ అనేది ఓపెన్ ఉండదంట. 4 అంటే లేట్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలి, కాణిపాకం నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి. సో అందుకే మనం లంచ్ చేసేసి, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ చేసేసి బెటర్ కాణిపాకం వెళ్తే అక్కడ దర్శించుకొని మళ్ళీ మనం మిగతా ప్రయాణం అయితే కొనసాగించవచ్చు. సో అందుకే కొంచెం రెస్టారెంట్ల కోసం చూస్తున్నాం. సో మంచి దొరికితే తింటాం, లేదంటే ముంగడ కార్ తీసుకొని బయటకు వెళ్ళి తినేసి కాణిపాకానికి అయితే స్టార్ట్ అవుతాం. సో ఏం చేస్తాం అనేది అయితే తిన్న తర్వాతనన్నా, లేదంటే కార్ స్టార్ట్ అయిన తర్వాతనన్నా మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాం. సో ఇన్ కేస్ మీరు కనుక వచ్చి ఉంటే బెటర్ 7K టెంపుల్స్కి విజిట్ చేయడం బెటర్. ఎందుకంటే 12 అన్నారు, కానీ దగ్గర మేము 9K వచ్చినాం. దగ్గర 9:30కి వచ్చినాం టెంపుల్ దగ్గరికి. బట్ టెంపుల్నే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్నే దగ్గర 1 hour 30 minutes to 2 hours టైం పట్టింది అనుకోండి, జస్ట్ లైన్లోనే, క్యూ లైన్లోనే. సో అందుకే మేము ఒకటే టెంపుల్ని విజిట్ చేయడం అయితే జరిగింది. ఛత్రపుత్ర టెంపుల్కి అయితే వెళ్ళాం, బట్ అక్కడ క్లోజ్ చేసింది. సో ఇంకా 3 ఉండే ప్లాన్లో, బట్ అవైతే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కాణిపాకం మిస్ అవుతాం కాబట్టి సో అక్కడికైతే వెళ్తున్నాం. సో కామాక్షి అమ్మ మా దర్శనం అయితే జరిగింది. సో ఇంతటికి ఇక్కడికే హ్యాపీ. సో మిమ్మల్ని నేను లంచ్ చేయడం లేకపోతే కారులో ఎక్కినాకన్నా మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. కాంచీపురం నుండి అయితే కాణిపాకానికి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 100 kilometers ఉంది. 2 hours 6 minutes. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 2:42 అని చూపిస్తుంది. బట్ మీ సెంటర్లో మళ్ళీ మీల్స్ కోసం ఆగాల్సి ఉంటుంది. సో లేట్ అయితే అవుతుంది. సో మళ్ళీ ఒక్కసారి మేము లంచ్ చేసేటప్పుడు కలుస్తాం. సో కవిత హోటల్లోనైతే లంచ్ చేసి మళ్ళీ బ్యాక్ టు కాణిపాకం అయితే స్టార్ట్ అయినాం అన్నమాట. 4.3 kilometers టు గో కాణిపాకం. నేషనల్ హైవే 140. అయితే అవుతుంది. ఫైనల్గా కాణిపాకంకి అయితే రీచ్ అయినాం. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట. సో మన ముందరే ఇక్కడ వినాయకుని స్వామి విగ్రహం అయితే ఉంది. అండ్ ఇక్కడనైతే లోపలికి ఎంట్రీ అయితే ఉంది. సో మనం పోయి కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి అయితే బ్యాక్ అయితే అవుదాం. సో గుడి లోపలికి అయితే ఫోన్ అయితే అలవలేదు, గుడి లోపలికి అయితే ఫోన్ అయితే తీసుకెళ్ళాను. సో ఇది టెంపుల్ అవుట్ సైడ్ అయితే. అండ్ ఇంకా పక్కన కూడా ఇంకా వేరే టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో టైం వచ్చేసరికి 4:20 అట్లా అవుతుంది. కోనేరు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దగ్గర నుండి చూపిస్తాను మీకు. సో మన ముంగరైతే ఒకటి శివుంది, ఒకటి వినాయక స్వామిది, ఒకటి నందిది అయితే స్టాచ్యూ అవుతుంది. మీకు దర్శనం అయిపోయి వచ్చినాక అటైతే వెళ్ళి చూపిస్తాను. అయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. సో మన వాళ్ళు అయితే అక్కడ కడుక్కుంటున్నారు కాళ్ళు ఇట్లా. సో కాళ్ళు చేలు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెష్ అప్ అయితే సో టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే బ్యాక్ అయితే వెళ్దాం. ఇన్కేస్ ఎవరైనా వస్తే ఇవి మన టైమింగ్స్ వచ్చేసి 5 to 5:30, 7 to 7:30, 8 to 9, 10 to 11, 4:30 to 5 టైమింగ్స్ అయితే గుడి టైమింగ్స్. సో ఇంకా 4:20 అవుతుంది. ఇంకో 10 minutes అవుతే మళ్ళీ దర్శనానికి అయితే ఓపెన్ చేస్తారు. సో వన్స్ ఒక్కసారి గేట్లు అయితే ఓపెన్ కాగానే ఇక్కడ నుండి అయితే మనం దర్శనానికి అయితే వెళ్దాం. సో మన వాళ్ళు అయితే ఫైనల్గా దర్శనం అయితే అయింది. కాకపోతే ఫ్రీ దర్శనం అయితే కాదు, 100 rupees ఫ్రీ దర్శనం అని ఉంటుంది కదా అది. సో ఈరోజు ఫ్రీ దర్శనం అనేది 7 గంటలకు ఓపెన్ అయిందంట. అది ఏందో తెలియదు, ప్రతి ఒక్కరి దగ్గర 100 rupees వసూలు చేయడానికి అట్లా చేస్తున్నాను నేను అనుకుంటున్నా. అసలు ఫ్రీ దర్శనం అనేది ఈరోజు లేదు, ఇప్పుడు 7 కంట. నార్మల్ దర్శనం కూడా అంటే ఓన్లీ 100 rupees దర్శనం మాత్రమే, స్పెషల్ దర్శనం దానికి మాత్రమే అలా ఉందంట. సో మళ్ళీ 7 దాకా వెయిట్ చేయడం ఇష్టం లేదు, 3 hours వేస్ట్ చేయడం ఇష్టం లేక 100 rupees పెట్టి
దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చాం. సో ఇక్కడ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అండ్ శివుంది అండ్ వినాయక స్వామిది అండ్ సుబ్రహ్మణ్య స్వామిది ఇంకా వేరే వేరే అవతారాల్లో ఉన్నాయి. సో మీకు కొంచెం చూపించి మనలో ప్రశాంత్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ప్రశాంత్ని ఇక్కడ నుండి మన కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్యాక్ అయితే అవుదాం ఇంకా. సో అది గుడి గోపురం అండ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గోపురం ఇది గుడిది, అంటే మన టెంపుల్ ఎక్కడ ఉంటుందో అక్కడి. అండ్ ఇది వచ్చేసి బయటకు వెళ్ళే గోపురం. సో ఇవి గోపురాలు వచ్చేసరికి. సో ఇక్కడ కూడా ఏదో టెంపుల్ అయితే ఉంది. సో మన ముందైతే నంది అండ్ అక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఇక్కడ వినాయకుడు అండ్ వినాయకుడు వివిధ వివిధ రూపాల్లో వినాయకులు అండ్ అక్కడ శివుడు. ఇవైతే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అండ్ ముంగట ఏదో టెంపుల్ అయితే ఉంది. టెంపుల్లోకి పోయి బయటకు వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుదాం. అండ్ ఇదైతే బాగుంది, ఏమంటారు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే శివుడు. బాగుంది ఇది కూడా, నంది బాగుంది, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మహానందిలో నంది ఉన్నట్టు అంత పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్యం స్వామి, లక్ష్మీదేవత అనుకుంటా మేబీ. జస్ట్ గుడికి పక్కనే ఉంది, ఇదైతే చాలా బాగుంది. వచ్చేసరికి శివుని టెంపుల్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే వస్తుంది, కాపీరైట్ అయితే పడుతుండొచ్చు మేబీ. సో మ్యూట్ అయితే చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి శివుని టెంపుల్ అండ్ మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి అయితే మణికంఠ స్వామి టెంపుల్. సో 2 దర్శనాలు అయితే అయిపోయినాయి. సో ముంగడికి ఇక్కడ స్టాచ్యూలు ఉన్న దగ్గర పోయి ప్రశాంత్ని ఇక్కడ నుంచి అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చి అయితే కాణిపాకం నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయినాం. సో 63 కిలోమీటర్స్ అయితే ఉంది కాణిపాకం నుండి. 1 hour 1 minute చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 7:05 చూపిస్తుంది. సో మళ్ళీ ఇంకా తిరుపతికి వెళ్ళాక చూసుకుందాం. ఫస్ట్ టోల్ ప్లాజా, గంధంకి టోల్ ప్లాజా మనకైతే. సో గంధంకి టోల్ ప్లాజా దాటగానే వెహికల్ అయితే ఇక్కడ ఆపుకొని టీ బ్రేక్ కోసం అయితే ఆగినాం. సో టీ తాగి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అవుదాం. ఫైనల్గా సప్తగిరి తనిఖీ స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాం అన్నమాట. తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. సో మనకైతే ఇక్కడ గాలి గోపురం అయితే కనిపిస్తుంది. సో లగేజ్ అయితే ఇప్పేస్తున్నాం, ఎందుకంటే ముంగడ వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి. సో లగేజ్ మొత్తం చెక్ చేయించుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళి కార్ పైన పెట్టేసి మళ్ళీ కిందికి వచ్చి మార్నింగ్ టోకెన్ తీసుకొని మళ్ళీ మా ఏమంటారు అలిపిరి మెట్ల నడక ద్వారానైతే పైకి అయితే చేరుకోవాలి. సో చెకింగ్ అంతా అయిపోయింది, మన లగేజ్ అంతా చెక్ చేసి కార్లోనైతే వేసినాం అండ్ కొండ మీకైతే స్టార్ట్ అయినాం. వాళ్ళందరినీ అయితే నేను అవి అయితే మాత్రమే కార్ తీసుకొని వెళ్తున్నాం. సో మిగతా అందరూ అక్కడనే అలిపిరి మెట్ల దగ్గర స్టాప్ చేసినాం. జస్ట్ మేము కార్ అక్కడ పార్క్ చేసి అండ్ బస్సులోనైతే మళ్ళీ మేము కిందికి వచ్చేస్తాం. కిందికి వచ్చేసి వాళ్ళతో టోకెన్స్ తీసుకొని అయితే పైకి అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 2కి అట్లా టోకెన్స్ ఇస్తారని తెలుసు. జస్ట్ కిందికి వచ్చినాక తెలుసుకొని మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సో డైరెక్ట్గా మళ్ళీ మీకు పైన కార్ పెట్టిన దగ్గర కలుద్దాం. ఘాట్ సెక్షనే, ఒక్కసారి మ్యాప్లో ఈ గీతలు చూడండి ఎట్లున్నాయో. సో కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం. సో కిందికి అయితే వెళ్తున్నాం. కిందికి వెళ్ళి మళ్ళీ టోకెన్స్ తీసుకుంటే పైకి అయితే వద్దాం. ఇంకా 2000 years later. సో క్యూ భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ కోసం క్యూ. దగ్గర డైలీ ఎన్ని టోకెన్స్ ఇస్తారో తెలియదు, కానీ దగ్గర వీళ్ళైతే ఒక 4000 మెంబర్స్ అయితే ఉంటారు ఈజీగా. పైన అయితే వెళ్ళాం కదా, టోటల్ ఉన్న 24 కాంప్లెక్స్లు మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ టోకెన్ దొరికితే తప్ప మనకు రేపు దర్శనం అయితే కాదు. వచ్చేసి 11-12 అవుతుంది. మనకు టోకెన్లు వచ్చేసరికి 2కి అలోషన్ అయితే స్టార్ట్ చేస్తారు. 145. సో ఇప్పుడే క్యూ లైన్ కదిలింది. ఇప్పటి వరకు లైన్లో కూర్చోబెట్టి ఇప్పుడు ఆఫ్టర్
2.5 hours తర్వాత ఇప్పుడు క్యూ అయితే స్టార్ట్ అయింది. మేము ఇప్పటికే ఇంతమంది ఉన్నామంటే ఇంకా మేము ఎంతమంది ఉన్నాం అంతమంది బయట వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్లో. ఆఫ్టర్ ఐ గాట్ ద టికెట్ అప్పుడు మీకు చూపిస్తా వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇంకా 40 minutes ఫైనల్గా భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఆధార్ కార్డ్ అయితే తీసుకొని, సో మన ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్రూఫ్ తీసుకొని మనకైతే టోకెన్ అయితే ఇస్తారనమాట. అండ్ మన ఫోటో కూడా తీసుకుంటారు. సో వన్స్ ఒకసారి టోకెన్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసినాక మిగతా డీటెయిల్స్. కాంప్లెక్స్లో ఇవి మనకు సాధారణ దర్శనానికి ఫ్రీ టోకెన్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. 10 కౌంటర్స్ అయితే ఉన్నాయి. చాలా రష్ అయితే ఉంది ఈరోజు. ఇంకా చాలా ఉన్నారు బయట మంది. ఓన్లీ 600 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికైతే. ఇంకా బయట మోర్ దెన్ ఒక 5000 కంటే ఎక్కువ ఉన్నారు మంది బయట. అదిగా టికెట్స్ అయితే చేకొచ్చింది. లక్ ఏంటంటే లాస్ట్ టికెట్లో 6 ఉంటాయి కదా, అప్పుడు మాది వచ్చింది. అభిరెడ్డిది లాస్ట్ టికెట్ ఏమో మాకేమో 29 డేట్ ఇచ్చిర్రు, ఆయనకేమో 30 డేట్ ఇచ్చిర్రు. ఇన్కేస్ వాళ్ళను అడిగితే ఏం చెప్పారంటే వాళ్ళను కొంచెం బతిమాలండి మా పంపిస్తారు ఒక్కలే కదా అని. సో ఇంకా అడిగిపోయినాక ఏమవుతుందో చూడాలి. సో బెస్ట్ టోకెన్ దొరకాలంటే ఏం చేయాలంటే 9 వరకు వచ్చి ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర అయితే వెయిట్ చేయాలి. రోజు 5000 టికెట్స్ అయితే పక్కా ఇస్తారు. ఇచ్చిర్రు అలా మా ముంగడు ఉన్నోళ్ళకి కూడా ఇచ్చిర్రు. చాలామంది ఉన్నారు, ఇంకా 8000 మెంబర్స్ ఉన్నారు. టీటీడీ దీని మీద ఇంకా కన్సర్న్ పెట్టాలి. రోజు మినిమం ఒక 10,000 to 12,000 అట్లా ఇవ్వాలి ఇక్కడ, లేదంటే కష్టమవుతుంది. చాలామంది వెయిట్ చేస్తారు పాపం, పిల్లలు పెద్దలు వీళ్ళందరూ. వాళ్ళు ఏమంటారు దెబ్బలు తాకించుకుంటా నూకేసుకుంటా. సో ఈ ఫ్రీ టికెట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇస్తేనే దర్శనం చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. పైన ఏమో 24 కంపార్ట్మెంట్స్ మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి. ఈ దర్శనానికి ఏమో ఇంత రష్ ఈ చెప్పరాకుంటుంది ఈ గోస. సో ఫైనల్గా వి గాట్ ద టికెట్. మొన్నట్లకి 24 గంటలు అయితే పట్టదు, నాకు 26 గంటలు పట్టింది మొన్న లాస్ట్ టైం. సో ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంతే ఇంకా ఇప్పటికైతే. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ అల్పిరిమెట్లు స్టార్ట్ చేసినప్పుడు అయితే కలుస్తాను ఇంకా.